స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీలో తన అసమాన నటనకు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డుని అందుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రలో మొట్టమొదటిసారి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న హీరోగా హిస్టరీ క్రియేట్ చేశాడు. పుష్ప 2లోనూ అల్లు అర్జున్ యాక్టింగ్ కి ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే బన్నీ తర్వాత నేషనల్ అవార్డ్ ఛాన్స్ ఎవరికి ఉంటుంది? ఆ హీరో ఎవరో ఈ స్టోరీలో చూద్దాం. రీసెంట్ గా అమెరికాలోని డల్లాస్ లో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న పుష్ప డైరెక్టర్ సుకుమార్ ఈ సందర్భంగా డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ రామ్ చరణ్ ని ప్రాంతీయ కేటగిరీలో జాతీయ ఉత్తమ నటుడి అవార్డు వరిస్తుందని అంచనా వేశారు. చరణ్ శంకర్ సినిమాని ప్రశంసిస్తూ ఒక మాట అన్నారు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి గేమ్ చేంజర్ మూవీ చూశానని, ఇది ఉత్సాహం పెంచిందని, ఫస్ట్ పార్ట్, ఇంటర్వెల్ 2 మనసును కదిలించాయని తెలిపారు. సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ తనను ప్రత్యేకంగా అట్రాక్ట్ చేస్తుందని అన్నారు. ఆ సీక్వెన్స్ అద్భుతమని ప్రశంసించాడు. శంకర్ తీసిన జెంటిల్మెన్, భారతీయుడు మూవీలాగానే గేమ్ చేంజర్ మూవీని తాను బాగా ఎంజాయ్ చేశానని సుకుమార్ అన్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ నటనకు జాతీయ అవార్డు దక్కుతుందని, రంగస్థలంలో చిట్టిబాబు రోల్ కు అతడు జాతీయ అవార్డుకు అర్హుడని చాలా మంది నమ్ముతారని కూడా పేర్కొన్నాడు. చరణ్ కు గేమ్ చేంజర్ నటనకు అవార్డు వస్తుందనే నమ్మకం ఉందన్నారు. ఈ చిత్రంలో భావోద్వేగాన్ని రేకెత్తించే పాత్రలో అద్భుతంగా యాక్ట్ చేశారని కితాబిచ్చారు. ఇక గేమ్ చేంజర్ మూవీలో అవినీతి రాజకీయ వ్యవస్థలో కుళ్లును కడిగేయాలనే ఐఏఎస్ అధికారిగా రామ్ చరణ్ ఈ మూవీలో యాక్ట్ చేశారు. ఇందులో చరణ్ ద్విపాత్రాభినయంతో ఆకట్టుకోబోతున్నాడు. హీరోయిన్ గా కియారా అద్వానీ యాక్ట్ చేయగా ఎస్జే సూర్య విలన్ రోల్లో యాక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీలో అంజలి, శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర కీ రోల్స్ లో నటిస్తున్నారు. మొత్తానికి గేమ్ చేంజర్ మూవీ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో సహా పలు లాంగ్వేజీల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. దిల్ రాజ్ ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించారు. చూడాలి మరి చరణ్ గేమ్ చేంజర్ మూవీ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందనేది కొద్ది రోజుల్లో తేలనుంది.